దేవుడు ప్రత్యేకంగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు అనే అంశం. చాలాసార్లు మనకి ప్రత్యేకత అంటే ఇష్టం. ఎవరైనా ఇంటికి వెళ్తే మీకోసమే అండి, మీకు ఇష్టమని ఇది వండానంటే ఎంత సంతోషపడిపోతాం. కొన్నిసార్లు కొంతమంది మీకు ఇష్టమని ఈ కలర్ చీర కొన్నానంటే ఎంత ఆనందపడిపోతాం. మనకి ఎవరైనా మనల్ని ప్రత్యేకంగా భావిస్తే, ప్రత్యేకంగా ట్రీట్ చేస్తే చాలా సంతోషం. అందరితో కలిపి కాకుండా ప్రత్యేకంగా ఎవరైనా గుర్తించి పలకరిస్తే ఎంత ఆనందమో. ప్రత్యేకతలో ఉన్న ప్రత్యేకతే అది కదండి. స్పెషాలిటీ అంటేనే స్పెషల్. దేవుడు కూడా మనల్ని ప్రత్యేకమైన వారిగా ఎంచేవాడు అనే మాట ఎస్తేరు జీవితంలో చాలా చాలా స్పష్టంగా మనం గమనించగలం. రాజైన అహష్వరోషునకు మొట్టమొదట ఒక భార్య ఉండేది. ఆమె పేరు మనందరికీ తెలుసు. చూడండి, వష్టి 1వ అధ్యాయము 19వ వచనం. రాజునకు సమ్మతి ఆయన, వష్టి రాజైన అహష్వరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వష్టి కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. వష్టి తన స్థానాన్ని పోగొట్టుకుంది. దేవుని దగ్గర మన స్థానం పోతుందా? కొంతమంది అనుకుంటారు ఎలా బ్రతికేసినా క్షమించు ప్రభువా అంటే క్షమించేసి చేర్చేసుకుంటాడని. కానీ మొదటి స్థితి కొన్నిసార్లు తిరిగి రాదండి. అది అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? మొదటి స్థితి రాదు కొన్నిసార్లు. మొదటి వైభవం మళ్ళీ తిరిగి రాదు. దేవుని గురించి తెలిసి కూడా, దేవుని వాక్యాన్ని గురించి తెలిసి కూడా, దేవుని యొక్క ఆజ్ఞలు శాసనాలు ఎంత ఖచ్చితమైనవో తెలిసి కూడా కొంతమంది తెలిసి బురదలో పడిపోతూ ఉంటారు. ఏ బురదలో? మన రోడ్డు మీద కనబడే బురద కాదు, పాపం మన బురదలో పడిపోతాం. ఏముందండి, డిటర్జెంట్లు ఉన్నాయిగా, ఉతికేసుకోవచ్చుగా. తెలిసి పాపం అనే బురదలో పడిన తర్వాత నువ్వు దేవుని సన్నిధిని కోల్పోతావు, దేవుని మహిమ కోల్పోతావు, దేవుని శక్తి కోల్పోతావు, దేవుని అభిషేకం కోల్పోతావు, దేవుని ఆశీర్వాదాలు కూడా కోల్పోతావు. ఆ తర్వాత నీ బ్రతికి ఎలా ఉంటుందంటే అతుకుల బ్రతికే అవుతుంది కొన్నిసార్లు. అర్థమవుతుందండి? మొట్టమొదట నీకున్న స్థితి కొన్నిసార్లు నీకు తిరిగి రాకపోవచ్చు. వష్టి తన స్థాయిని, తన స్థానాన్ని పోగొట్టుకుంది. షీ వాజ్ బ్యానిష్డ్ ఫ్రమ్ ద కింగ్డమ్. ఆమె రాజ్యం నుండి బయటకి పంపివేయబడింది. అహష్వరోషు రాజు, ఆయన దాదాపు 127 సంస్థానాలంట. 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. 127 సంస్థానాల మీద రాజు, 127 సంస్థానాల మీద రానంటే అది ఎంత గొప్ప స్థానమో. వష్టి తన అవిధేయత వలన తన స్థానాన్ని, ఆమెకున్న ఘనతను కోల్పోతే, కొన్నిసార్లు దేవుడిచ్చిన ఘనత, దేవుడిచ్చిన ఆశీర్వాదం యొక్క విలువ అది పోయాక అర్థమవుతుంది. అవునా కదా? ఆరోగ్యం యొక్క విలువ ఆరోగ్యం పోయాక అర్థమవుతుంది. అవునా కదా? కదండి? సమాధానం యొక్క విలువ సమాధానం పోయాక అర్థమవుతుంది. కొంతమంది డబ్బున్నంతకాలం దర్జాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. డబ్బంతా పోయాక, చేతులన్నీ ఖాళీ అయిపోయాక డబ్బు విలువ తెలుసు. అయ్యయ్యో, అప్పుడు సమృద్ధిగా ఉండేదే, అప్పుడు నేను ఇలా చేయలేకపోయానని. మా ఇంటికి మా చిన్నతనంలో మా యూత్ మీటింగ్ ఒక అన్న వస్తూ ఉంటే, అన్న తన చిన్నప్పుడు ఒక అనుభవం చెప్పాడు. ఏంటంటే, మా డాడీ రాజకీయంగా బాగా తిరుగుతున్న కాలంలో మా ఇంట్లో డబ్బుల కట్టలన్నీ షెల్ఫ్లో పెడుతూ ఉంటే, మేము ఆడుకునేటప్పుడు క్యాండిల్కి వాటిని ఒక్కొక్కటి పెట్టి కాల్చేసేవాళ్ళం అమ్మా అని చెప్పాడు. అయితే తర్వాత వాళ్ళ కుటుంబం చాలా పేదరికంలోకి వెళ్ళిపోయిందండి. ఎలా అంటే, వాళ్ళకి ఎంత అవసరమో ఆ రోజుకి అంతే ఉంటుంది తప్ప వాళ్ళకి ఇంకా భవిష్యత్తు కోసం నిల్వలు కూర్చుకునే అంత ఆర్థిక స్థితి లేదు. అయితే ఆ అన్న ఏం చెప్పేవాడంటే, చిన్నప్పుడు చాలా డబ్బు ఉండేది ఇంట్లో, చాలా కట్లు ఉంటే అవేదో కాగితాలు అనుకొని క్యాండిల్కు పెట్టి కాల్చేసేవాళ్ళం. అయ్యో, డబ్బు విలువ ఏంటో ఇప్పుడు మాకు డబ్బు లేనప్పుడు తెలుస్తుంది. కొన్నిసార్లు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అవి పోయాక తెలుస్తుంది. దేవుని యొక్క విలువ, దేవుని ఆశీర్వాదాల యొక్క విలువ అవి ఉన్నప్పుడే గుర్తిస్తే మనం ధన్యులం. హల్లెలూయా! మనం ధన్యులమా కాదా? ధన్యులమా కాదా? ఒకసారి చెప్దామా? నేను ధన్యురాలని చెప్పండి. ఐఎమ్ బ్లెస్డ్. హల్లెలూయా! నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. హల్లెలూయా! సాతాను అంటాడు, వేస్ట్, నువ్వు శపించబడ్డావు, ఎన్ని శాపాలు, అన్ని శాపాలు, ఇన్ని శాపాలు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీ బతికి ఎలా ఉంటుందో, అదే అయిపోద్దేమో, ఇది అయిపోద్దేమో. కాదు. అపవాది మన మనసులో వేసే ఆ బాణాలకు విశ్వాసం అనే డాలు చేత పట్టుకోవాలంటే సర్వాంగ కవచంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. హ్యావ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. డాల్ ఎందుకంటే బాణాలు వస్తూ ఉంటాయి, ఆ బాణాలను ఆపడానికి డాలు. నీ మనసు మీదకి అపవాది కొన్ని బాణాలు విసురుతూ ఉంటాడు. అంతా బాగానే ఉంటుంది. సడన్గా అందరూ ఎవరి దారినాలు వెళ్ళిపోయాక ఇంట్లో ఒకరి మీద కూర్చున్నప్పుడు, నా బతికేంటో కదా, దీన్ని ఏమంటారు అంటే సెల్ఫ్ పిటీ అంటారు. ఎప్పుడైనా వచ్చిందండి మీకు? మన మీద మనకే
జాలి అనమాట. మన మీద మనకే జాలి. కొంతమంది వాళ్ళు కూర్చుని ఏడుస్తా, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఏడవాలని వాళ్ళు ఏడుస్తా అందరిని ఏడిపిస్తూ ఉంటారు. నా బతుకండి, నీ బతికి ఏం అవ్వలే, నీ బతుకు చాలా బాగుంది, హల్లెలూయా. దేవుడు ఉన్నంతకాలం నీ బతుకు బాగానే ఉంటుంది, నీ బతుకు బాగుపడుతుంది తప్ప నీ బ్రతుకు పాడవ్వదు. వష్టి దేవుడు ఆమెకి ఇచ్చిన స్థానాన్ని, ఆశీర్వాదాలను కోల్పోయిన తరువాత దేవుడు ఆ స్థానంలోకి ఇంకొకళ్ళని తీసుకురావాలనుకున్నాడు. ఆమె కంటే యోగ్యురాలనంట, సమ్మన్ హూస్ బెటర్ దెన్ హర్, ఆమె కంటే యోగ్యురాలని తేవాలనుకున్నప్పుడు చాలామంది కన్యకలంట. ఆ మాట చూడండి, 8వ వచనంలో 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము. కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి. మన చుట్టూ కూడా అనేకులు ఉంటారా ఉండరా? మన వయసు వాళ్ళు ఎంతమంది ఉంటారు? అనేకులు ఉంటారు. మన క్లాస్లో ఎంతమంది ఉంటారు? అనేకులు ఉంటారు. మనం ఉండే కాలనీలో, లొకాలిటీలో ఎంతమంది ఉంటారు? అనేకులు ఉంటారు. ఇంత అనేకులలో నేనేం ప్రత్యేకమండి అని మనం అనుకుంటాం కదండి. అనేకమైన కన్యకలు అక్కడికి చేర్చబడ్డారు, షూషను కోటకు చేర్చబడ్డారంట. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు అనేకులలో ఒకటిగా ఎవరుందంటే ఎస్తేరు ఉంది. ఎస్తేరు అనే ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ, దేవుని గట్టిగా పట్టుకున్న బిడ్డ, విశ్వాసముతో బ్రతికిన బిడ్డ, తండ్రి తల్లి లేకపోయినా దేవుని మీద ఆధారపడిన బిడ్డ. ఇప్పుడు షూషను కోటలో అనేకులతో పాటు వెళ్ళిన తర్వాత అనేకులకు ఎస్తేరుకి ఒకే ట్రీట్మెంట్. దేవుని బిడ్డలో మన మందిరానికి వస్తాం, మనకైనా పరలోకం నుండి మన్నా కురుస్తుందండి భోజనం, లేకపోతే మనం కూడా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె అవే తింటున్నామా? చెప్పాలి. మనకైనా మన్నా, పూరేడు పిట్టలు, ఇవేనా స్పెషల్ ప్రొవిజన్లు ఏమైనా వస్తున్నాయి? ఏం రావట్లేదు కదా. అందరం అదే ఆహారం, అందరం అదే గాలి, అందరం అదే నీరు. ఇప్పుడు షూషను కోటలోకి వెళ్ళిన కన్యకలందరికీ ఒకే ట్రీట్మెంట్. దాన్ని ఏమంటారంటే బ్యూటీ ట్రీట్మెంట్ అంటారనమాట. ఆ బ్యూటీ ట్రీట్మెంట్ చూడండి 12వ వచనంలో. 6 మాసముల గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చింది. ఇప్పుడు అనేక మంది కన్యకలు షూషను కోటలోకి వెళ్ళారు. సో ఎస్తేరు అనేకులలో ఒకతే, ఒక గుంపు, ఒక సమూహంలో ఒకటిగా ఉంది. రెండవదిగా అందరికీ సుగంధ వర్గములతో, గోపరస తైలంతో బ్యూటీ ట్రీట్మెంట్లు అయితే అందరికీ సమానంగానే ఇచ్చారు. 12 నెలలు మసాజులు, ఆ ఫేషియల్స్, అవి ఇవి స్పాలు గీలు చేశారంటే ఒక్కొక్కళ్ళ మొహాలు ఎలా వెలుగుంటాయో ఒకసారి ఊహించండి. అర్థమవుతుందండి? వాళ్ళు ఎంత అందంగా, ఎంత సౌందర్యంగా వాళ్ళు సిద్ధపరచబడ్డారు. సో ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్టర్నల్గా, బాహ్యంగా అందరూ బాగా సిద్ధపరచబడ్డారు. ఎవ్రీ వన్ వాజ్ ప్రిపేర్డ్ ఆన్ ది అవుట్ సైడ్. బయటకు ప్రతి ఒక్కరూ వాళ్ళు బెస్ట్గా కనబడేటట్టు సిద్ధపరచబడ్డారు. ఈ లోకంలో చాలాసార్లు ఏమనిపిస్తా అంటే అందరూ బాగానే బతుకుతున్నారు కదండి, నేనేనా ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి నేను పర్వాలా, నా బతుకు బాగానే ఉంది. అందరు కూడా మరి బాగానే ఉన్నారుగా. దేవుడు లేని వాళ్ళు కూడా బాగానే ఉన్నారుగా. దేవుడు లేని వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారుగా. లేకపోతే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, మాకు కష్టాలు ఉన్నాయి, దేవుడు లేని వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, ఇంకేంటండి తేడా? ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాను. దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే మిగతా కన్యకలు కూడా ఎస్తేరు వలెనే 12 నెలలు సుగంధ వర్గములతో, తర్వాత పరిమళ తైలములతో, వీటన్నిటితో వాళ్ళ గోపరస తైలముతో ప్రిపరేషన్ అనేది జరిగింది. అది జరిగిన తర్వాత 12వ వచనంలో ఒక మాట గమనించాలి. ఒక్కొక్కరికి వంతు వచ్చిందంట. చూసారండి ఆ మాట? ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవచ్చుండెను. హల్లెలూయా. నీ కూడా వంతు వస్తుంది. నీ టైం ఒకటి. అందరం బతుకుతున్నట్టు కనబడిన అందరూ పుట్టిక తేదీ ఒకటే రోజు అండి చెప్పాలి. అందరికి ఒకటే బర్త్డే డేట్ ఉంటుందా? ఎక్కడో కలుస్తుంది కదా. పలానా మీ అబ్బాయికి మాకి ఒకటే రోజు అండి బర్త్డే, ఎక్కడో. అలా అని అందరం ఒక రోజు పుట్ల. పోనీ అందరం ఒకటే రోజు భూమి మీద నుంచి వెళ్ళిపోతామా? ఎవరి టైము, ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు
ఎంతమంది గుంపులోకి వచ్చినా దేవుడు పలానా సిస్టర్ రండి అంటే అమ్మో నన్ను కాదు అనుకోవద్దు, ఎవరిని దేవుడు పిలవద్దు, ఇక్కడ అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాం. కానీ దేవుని సమయం వచ్చినప్పుడు ఎంతమంది గుంపులో మనం ఉన్నా టక్కని దేవుడు పిలవగానే వెళ్ళిపోవడం, అంతేనా? వంతు వచ్చినప్పుడు దేవుడు నీ వంతు వస్తుంది. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు, విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు, దేవుని ఘనపరుస్తున్నప్పుడు, దేవుని హెచ్చిస్తున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు కార్యాలు చేస్తున్నప్పుడు నీకు కూడా వంతు వస్తుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, ఎస్తేరే ఫస్ట్ వంతు వచ్చిందా, ఇంకా మిగతా కొంతమంది ముందు వెనకాల ఉండుంటారా? చెప్పాలి. ఆమె కంటే ముందు కొంతమంది ఎల్లుంటారు. ఎస్తేరు లైన్లో ఆమెకి ఏ నంబర్ ఇచ్చి ఉంటారు కదా, టోకెన్ నంబర్ 17, టోకెన్ నంబర్ 70. అంటే ఈవిడ ముందు 69 మంది వెళ్ళారు, ఈవిడ వెనకాల ఇంకొక 30 మంది ఉంటారేమో, తెలీదు. అక్కడ టోటల్ నంబర్ అయితే మనకి రాయబడలేదు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదురు చూస్తున్న ఆశీర్వాదాలు పక్కోళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి త్వరగా. ఎప్పుడైనా జరిగిందండి అది? మనకి పెళ్ళవ్వాలనుకుంటే మనకంటే ముందు పక్క వాళ్ళకి అయిపోతూ ఉంటుంది. మనం పిల్లలు కలగాలని ఆశపడుతూ ఉంటే అందరికి పుడతా ఉంటారు, కానీ మనకు మాత్రం పుట్టరు. అర్థమవుతుందా? మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనకంటే వెనకాల లోన్ అప్లై చేసిన వాళ్ళకి లోన్ వచ్చేసి వాళ్ళు ఇల్లు మొదలు పెట్టేస్తారు, కానీ మనది మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. మనం ఏదో అనుకుంటుంటాం, ఎదురు చూస్తుంటాం, అది మనకి కాకుండా మిగతా వాళ్ళకి జరిగిపోతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే నేను అర్థం చేసుకోవాలి, మన వంతు ఇంకా రాలేదని. హల్లెలూయా. కానీ వంతు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. దేవుడు అన్నీ తన సమయం చొప్పున ఆయన చక్కగా జరిగిస్తాడంట. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉన్న మాట, ఆయన సమయంలో ఆయన సమస్తమును చక్కగా పర్ఫెక్ట్ టైమింగ్. నీ లైఫ్లో ఎప్పుడు ఏం జరగాలో అవన్నీ దేవుడు డిసైడ్ చేసి పెట్టాడు. నువ్వు తొందరపడినా కొన్నిసార్లు దేవుని తొందర పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు తొందర పెట్టేస్తూ ఉంటారు, అవునా కదా? తల్లిదండ్రులు తొందర పెట్టే వాళ్ళు ఉండరా? ఏదో చేయండి, మరి మీరు ఎందుకున్నారు ఇక్కడ? ఉద్యోగం అందరికి వచ్చేస్తుంది, లంచం కట్టయినా సరే నాకు ఉద్యోగం తెప్పించేయండి. అమ్మా నాన్నని టెన్షన్ పెట్టేస్తూ ఉంటారు కొంతమంది, అవునా కదా? పెళ్ళి చేయండి నాన్న, అందరికీ అయిపోతుంది పెళ్ళి, నువ్వెందుకు చేయట్లేదు? కొంతమంది భార్యలు భర్తల దగ్గరికి వెళ్ళి తొందర పెడతారేమో, పిల్లలు అందరికీ పుడుతున్నారు. చేసిందండి బైబిల్ గ్రంథంలో రాహేలు యాకోబు దగ్గరికి వెళ్ళి అంటుందంట, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా చస్తావా అంటుందంట. నువ్వు పిల్లల్ని ఇవ్వకపోతే చస్తావా అని, అట్లా నేను చచ్చిపోతాను అంటుందంట. అంటే షీ ఈజ్ సో డెస్పరేట్ ఫర్ చిల్డ్రన్. పిల్లల కోసం ఆమె అంత ఆరటంతా ఎదురు చూస్తుందేమో. ఆమె అంటుంది, ఇంకా నేను వెయిట్ చేయలేను, చచ్చిపోతాను. అంటే యాకోబు అన్నాడు, మంచి మాట చెప్పాడు, దేవుడి స్థానంలో ఉన్నానమ్మా నేను, భర్తనే కరెక్టే, కానీ దేవుడి స్థానంలో అయితే నేను లేను. నా మీద పడి ఏడవకు, దేవుడి దగ్గర పడి ఏడు. హల్లెలూయా. అది నేర్చుకోవాలి. దేవుని దగ్గర పడి ఏడవడం నేర్చుకుంటే ఆశీర్వాదాలన్నీ మన స్వంతమే. హల్లెలూయా. అమ్మ మీద పడి నాన్న మీద పడి ఏడవద్దు, ఇరుగు పొరుగు వారి మీద పడి ఏడవద్దు, బంధువుల మీద పడి ఏడవద్దు. నీకెవరో ఆపేశారు నీ ఆశీర్వాదాలని బాధపడద్దు. ఏడుపేదో దేవుని దగ్గర ఏడు, ఖచ్చితంగా ప్రతిఫలము దొరుకుతుంది. ఒక్కొక్క కన్యకకు ఆమె వంతు వచ్చిందంట. ఎస్తేరు సమయం కూడా వచ్చింది. హల్లెలూయా. ఎస్తేరు రాణి అవ్వాలని దేవుడు నిర్ణయించినప్పుడు ఆ ముందు ఎంతమంది వెళ్ళినా వాళ్ళు ఎవరు సెలెక్ట్ అవ్వలేదండి. హల్లెలూయా. నీ ఆశీర్వాదాలు నీ ముందు ఎంతమంది పరిగెట్టుకు వెళ్ళినా వాళ్ళకి రావు. నీది నీ కొరకే దేవుడు దాచిపెడతాడు. హల్లెలూయా. నీది నీ కొరకే ఏర్పాటు చేశాడు, అది నీ చేతుల్లోకే వస్తుంది, అది నీవే పొందుకుంటావు, అది నీవే స్వతంత్రించుకుంటావు. నీ ఆశీర్వాదం గద్దె ఎత్తుకుపోదు, ఇంకెవరో వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళలేరు. ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఏమైంది అని ఆలోచిస్తే చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. ఎస్తేర్ టైం వచ్చిందండి. హల్లెలూయా. నీకు నాకు కూడా టైం వస్తుంది. హల్లెలూయా. బాధపడద్దు.
బాధపడదు. వాళ్ళని వీళ్ళని చూసి బాధపడద్దు, వాళ్ళని వీళ్ళని చూసి కృంగిపోద్దు, వాళ్ళని వీళ్ళని చూసి నిరాశ పడద్దు. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకునే సమయము వస్తుంది, నిన్ను దేవుడు హెచ్చించే సమయము వస్తుంది, నిన్ను దేవుడు దీవించే సమయం వస్తుంది, నీ పక్షంగా దేవుడు ఉన్నాడని రుజువు చేసుకునే సమయం ఒకటి ఖచ్చితంగా వస్తుంది. రాజు దగ్గరికి ఎస్తేరు రాగానే చూడగానే రాజుకి రాజు ప్రేమించాడంటండి. అది ఎవరు పెట్టారంటే, ఆ కార్యం ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. హల్లెలూయా. ఎస్తేరుని చూడగానే రాజుకు ప్రేమ కలిగేటట్లుగా అది దేవుడు చేసే కార్యం తప్ప అది మనుషులు చేసే కార్యం కానే కాదు. ఇంకొక మాట, కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. ప్రపంచంలో ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఉంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన బిడ్డగా ఉండడానికి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన దయా దాక్షిణ్యములు పొందుకున్నావు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 30వ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తాము. మరియా, కన్య అయిన మరియ వద్దకు దేవదూత వచ్చి చెప్తున్న మాట చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. ఆ కాలంలో చాలామంది కన్యకలు లేరా? భూమి మీద ఇప్పుడు ఈ టైంలో ఎంతమంది కన్యకలు, పెళ్లిగానే ఆడపిల్లలు ఉన్నారంటే ఎంత పెద్ద లిస్ట్ వస్తుందండి, చాలా పెద్ద లిస్టు. ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీటెక్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంటెక్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంబీఏ చేసి ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తీస్తే లక్షల్లోనే ఉంటారు లెక్కలు. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతోమంది. అంతమంది ఉన్నా దేవుని దయ, దేవుని కృప ఎవరు పొందుకున్నారంట? మరియా ఎంతోమంది కన్యకలు ఉన్నారు, ఎవరికన్నా ఇవ్వచ్చు అవకాశం, యేసయ్య తల్లిగా ఉండే అవకాశం, కానీ దేవుడు మరియకే ఇచ్చాడు. ఎందుకంటే మరియ దేవుని వలన కృప పొందినది. హల్లెలూయా. నీ బంధువులు ఎంతమందైనా ఉండొచ్చు, నీవు తెలిసిన వాళ్ళు ఎంతమందైనా ఉండొచ్చు, వాళ్ళ జీవితాలు ఎలా అయినా ఉండొచ్చు, కానీ నీవు దేవుని దయను, నీవు దేవుని కృపను పొందుకుంటే ఆ ప్రత్యేకత ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అది ఒప్పుకొని తీరుతారు, ప్రతి ఒక్కరూ అది గమనించేటట్లుగా, ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తించేటట్లుగా దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా నీ జీవితం మీద ఉంటుంది. రాజు ఏం చేశాడంట? రాజుకి ఎస్తేరుని చూడగానే ప్రేమ కలిగింది. ఇప్పుడు ఆ రాజు స్థానంలో మన పరలోకపు రాజు అయిన యేసయ్యను పెట్టుకొని ఎస్తేరు స్థానంలో మనం నిలబడితే ఒకసారి చదువుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. ఆ రాజు అయిన అహష్వేరోషు స్థానంలో పరలోకపు రాజు అయిన యేసయ్య, ఆ ఎస్తేరు స్థానంలో మనం పెట్టుకుందాం. ఓకే అండి, పెట్టుకొని ఒకసారి చదువుకుందాం చూడండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించినప్పటికీ ఎస్తేరు ప్లేస్లో మన పేరు పెట్టుకోవాలి. కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను, అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద. ఇంకా టైం ఏమన్నా లేట్ చేశాడా? 12 నెలలు ప్రిపరేషన్స్ జరిగిన తర్వాత ఎస్తేరు సమయం వచ్చినప్పుడు ఇంకేం ఆగలేదు. హల్లెలూయా. నీ ఆశీర్వాదాలు ఒక టైం వరకే ఆగినట్టు కనబడతాయి, ఇంకా ఆ తర్వాత తోసుకొని వచ్చేస్తుంటాయి నీ జీవితంలోకి, తట్టుకోలేవు నువ్వు. హల్లెలూయా. అమ్మో ఇదేంటి బాబా, ఈ ఆశీర్వాదాల ప్రవాహం నేను తట్టుకోలేకపోతున్నాను. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, బ్రతుకు బండి అది లాగాల, గూడ్స్ బండి ఉంటుంది చూసారా మీరు, గూడ్స్ బండి కదలది, ఎంత కష్టపడి కదులుతుందో. కానీ నీ లైఫ్లో దేవుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఆశీర్వాదాలు పంపించే ఒక టైము వస్తుంది. ఇప్పుడు గూడ్స్ బండిలా ఉండొచ్చు నీ బ్రతుకు. ఎంత కాలం, ఎంత ప్రార్థన చేస్తున్నా ఏం మారట్లేదండి, ఎంత ఎదురు చూస్తున్నా ఏం రావట్లేదండి, ఏమవుతున్నాయి ప్రార్థనలు, ఏంటి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని నీకు అనిపిస్తుండొచ్చు. ఎస్తేరు సమయం వచ్చింది, ఎస్తేరు వంతు వచ్చింది, ఎస్తేరును దేవుడు హెచ్చించాడు. రాజు వెంటనే ఆ కిరీటాన్ని ఆమె తల మీద పెట్టి వెంటనే రాణిగా ఆమెను, దట్స్ ఇట్, వెంటనే ఆమె స్థితి, ఆమె స్థాయి మారిపోయింది. దేవుని కృప ఒక మనిషి జీవితాన్ని ఒక అత్యున్నతమైన స్థానానికి నడిపించగలదు. హల్లెలూయా. బాధపడుతున్నావా? ఏ యోగ్యత నాకు లేదండి, అందరూ నన్ను చిన్న చూపులు చూస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని కృప అడుగు, ప్రభు నీ కృప నాకు ఇవ్వు. ఎస్తేరుని చూడగానే రాజుకు దయ కలిగిందంట. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ద కింగ్ హ్యాడ్ ఫేవర్. ఎస్తేరుని చూడగానే రాజుకి ఫేవర్ వచ్చిందంట.
గాడ్స్ ఫేవర్ మన మీద ఉంటే అదే మన లైఫ్కి ఫ్లేవర్ యాడ్ చేసేస్తుందంట. హల్లెలూయా. ద ఫేవర్ ఆఫ్ గాడ్ యాడ్స్ ఫ్లేవర్ టు అవర్ లైఫ్. దేవుని దయ, దేవుని కృపే మన జీవితానికి ఒక ప్రత్యేకతను సంతరించి పెడుతుంది. బాధపడుతున్నావేమో, లోక సంబంధంగా ఏ ఘనత ఏ మెప్పు నాకు లేదని నువ్వు కృంగిపోతున్నావేమో, దేవుని దయ కొరకు అడుగు. దేవుని దయా దాక్షిణ్యముల కొరకు ఎదురు చూడు. ఇప్పుడు అందరి జీవితం ఒకేలా ఉన్నట్టు అనిపించవచ్చు, అందరి పరిస్థితులు నీ పరిస్థితులు ఒకేలా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ నీ భక్తికి నీ విశ్వాసానికి ప్రతిఫలము వచ్చే దినము దగ్గరలో ఉంది. హల్లెలూయా. నమ్మితే ఖచ్చితంగా ఎస్తేర్ జీవితంలో కార్యములు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వష్టికి బదులుగా ఆమె కంటే యోగ్యురాలిని ఆ స్థానంలో పెట్టాలని నాయన రాజు నిర్ణయించాడు. యోగ్యత మాకు ఇవ్వండి అయ్యా. నీ దృష్టిలో యోగ్యులముగా బ్రతికే కృప మాకు ఇవ్వండి. అవిధేయత, గర్వము, ఎదురాడే స్వభావము మాలో లేకుండా సహాయం చేయండి. ఎస్తేరును చూడగానే రాజుకు ప్రేమ కలిగింది, దయ కలిగిందని వాక్యంలో ఉంది ప్రభా. పరలోకపు రాజుగా మీరు మమ్మల్ని చూస్తున్నారయ్యా. మీరు మమ్మల్ని ప్రేమతో చూస్తున్నారు. ఒకరోజు మాకు ప్రతిఫలం ఇవ్వాలని, నీ సమయంలో మా వంతు వచ్చినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక వందనాలు. విసుగక పట్టుదలతో నీ కార్యాల కొరకు ఎదురు చూసే ఓపిక, శ్రద్ధ, పట్టుదల మాకు మీరు దయచేయండి అయ్యా. ఉపవాస ప్రార్థనలో ఎంతమంది పట్టుదలతో పాల్పొందుతున్నారో వారి జీవితంలో ప్రత్యేకమైన నీ కార్యములు జరిగించి మహిమను పొందమని, నీ వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని నిన్ను స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మా హృదయాలను నింపండి అయ్యా. నీకు ఇష్టమైన ఆరాధన మేము చేయడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.